ఏపీ నీటి తరలింపుపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి ఎక్కువ నీటిని తరలిస్తున్నారన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. ఎక్కువ నీటిని తరలించకుండా అడ్డుకట్ట వేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. దీనికి టెలిమెట్రీ విధానమే పరిష్కారమని అన్నారు ఆయన. అయితే ఈ విధానం అమలుకు ఏపీ ముందుకు రావటం లేదని, కావాల్సిన సగం నిధులను కేటాయించడం లేదని అన్నారు. దీంతో అవసరమైన నిధులన్నీ కూడా ముందుగా మనమే చెల్లిద్దామని అన్నారు సీఎం రేవంత్. వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని, కేఆర్ఎంబీకి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. నీటి వాటల పంపిణీ, వినియోగాన్ని లెక్కించే బాధ్యత కేంద్ర జలసంఘానిదే అని గుర్తు చేశారు సీఎం రేవంత్. ఎక్కువ నీటిని తరలించకుండా కేంద్రం బాధ్యతలు తీసుకోవాలని, ఏపీ నీటి తరలింపుపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని అన్నారు సీఎం రేవంత్. ఇప్పటికే ఏపీ నీటి తరలింపుపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, దీంట్లో భాగంగా కొన్ని న్యూ టెక్నాలజీస్ కూడా వాడబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక కేంద్రానికి కూడా లేఖ రాయబోతున్నట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఎస్ఆర్ తాజ్, అయితే కృష్ణా జలాల వాటాకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కృష్ణా ఉమ్మడి ఏపీకి సంబంధించి 811 టీఎంసీలు అయితే ఉమ్మడి ఏపీకి సంబంధించి నీటి వాటా అయితే కేటాయింపు చేయడం జరిగింది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో దాదాపు కృష్ణా 69% పారుతున్న నేపథ్యంలో కూడా తెలంగాణకు ఎక్కువ వాటా కేటాయించాలని చెప్పేసి కూడా అప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ట్రిబ్యునల్ ముందు తమ వాదనలు వినిపిస్తూనే ఉంది. అయితే ఏదైతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఏదైతే తెలంగాణకు దక్కాల్సిన వాటా తెలంగాణకు దక్కకుండా పోయింది. ప్రస్తుతం ఏపీకి సంబంధించి 512 టీఎంసీలు కేటాయిస్తుండగా తెలంగాణకు సంబంధించి 299 టీఎంసీలు అయితే కేటాయింపు చేయడం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయంపై ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సిన వాటా కేటాయించింది ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పేసి కూడా అటు కాంగ్రెస్ సర్కార్ అయితే రేవంత్ రెడ్డి ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే ట్రిబ్యునల్ ముందైతే అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో అయితే తమ వాదనలు వినిపించారు. తాజాగా ఆయన అయితే వచ్చేది వేసవి వస్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క నీటి వాటాకు సంబంధించి ఆయన స్పందించడం జరిగింది. అయితే ఉమ్మడి అంటే ఏపీకి సంబంధించి కేటాయింపు కన్నా ఎక్కువ నీళ్ళు తీసుకెళ్తుందని చెప్పేసి కూడా అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ నీటి కేటాయింపు విధానంపై ఎంత ఏపీ తరలిస్తున్నారని చెప్పేసి కూడా దీనిపైన టెలిమెట్రీ విధానాన్ని తీసుకొని రావాలని చెప్పేసి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ టెలిమెట్రీ విధానం వల్ల ఏపీకి ఎంత నీటి వాటా వెళ్తుందనేది కొలిచే పద్ధతిని టెలిమెట్రిక్ విధానం అంటారు. కాబట్టి మెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఏదైతే కేటాయింపులో భాగంగా ఏదైతే నీరు ఉంటుందో అది పోను తర్వాత మిగిలిన వాటాన్ని కూడా రిజర్వాయర్లో నిల్వ ఉంచాలని చెప్పేసి కూడా ఈ విధంగా ట్రిబ్యునల్ గతంలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు టెలిమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టి ఏపీకి ఎంత వాటా పోతుందని చెప్పేసి కూడా తెలుసుకోవాలని చెప్పేసి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ టెలిమెట్రీ విధానానికి ఏపీ ప్రభుత్వం సగం ఖర్చు భరించాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం ఈ యొక్క ఖర్చు భరించడానికి ముందుకు రాని నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఈ ఖర్చు భరించి ఏదైతే టెలిమెట్రిక్ విధానం వల్ల ఏపీకి ఎంత వాటా పోతుంది, తెలంగాణకి ఎంత వాటా వస్తుంది అనేది తేల్చే పద్ధతిని కూడా కేంద్రం వెంటనే చేపట్టాలని చెప్పేసి ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే వచ్చేది ప్రధానంగా ఇప్పటికే తెలంగాణ నీటి వాటా కేటాయింపులో బాగా నష్టపోయింది. గత 10 ఏళ్లలో గత ప్రభుత్వం అస్సలకే పట్టించుకోలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నీటి వాటా కేటాయింపు వల్ల దక్షిణ తెలంగాణ మొత్తం కూడా ఇంకా సస్యశాలం అవుతుందని నేపథ్యం భావించి తెలంగాణకు రావాల్సిన వాటా ఖచ్చితంగా వచ్చే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం ట్రిబ్యునల్ ముందు కూడా బలంగా వాదించి ఏదైతే నీటి వాటా కేటాయింపు జరిగే వరకు కూడా 50% అయినా కేటాయించాలని చెప్పేసి ట్రిబ్యునల్ ముందు అయితే కాంగ్రెస్ సర్కార్ వాదనలు వినిపించింది. కానీ ప్రస్తుతం వేసవి వస్తున్న నేపథ్యంలో టెలిమెట్రిక్ విధానాన్ని వినియోగించి ఈ యొక్క ఏపీకి ఎంత వాటా పోతుంది, తెలంగాణకి ఎంత వాటా వస్తుంది, మిగిలిన నీరుని రిజర్వాయర్లో నిల్వ చేయాలని చెప్పేసి కూడా ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి
ఉన్న అధికారులు రేఖ రాయాలి, ఖచ్చితంగా టెలిమెట్రిక్ విధానాన్ని రెండు రాష్ట్రాల వాటా తేల్చాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సతాజ్ హరికృష్ణ, టెలిమెట్రీ విధానం అమలు చేయాలంటే సగం డబ్బులు ఏపీ కూడా ఇవ్వాల్సింది, కానీ ఏపీ దీనికి ముందుకు వస్తుంది అని అనుకోవాలి మనం. అసలు ఏపీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది? అయితే టెలిమెట్రిక్ విధానానికి సంబంధించి ఏపీకి మొత్తం 811 టీఎంసీల్లో తెలంగాణకి ఎంత వాటా వస్తున్నది వాటర్, ఏపీకి ఎంత వాటర్ వస్తున్నాయని తేల్చే పద్ధతిని టెలిమెట్రిక్ విధానం అంటారు. అయితే ఈ విధానానికి ఏపీ ప్రభుత్వం సగం ఖర్చు కేటాయించాలి, తెలంగాణ ప్రభుత్వం సగం ఖర్చు భరించాల్సి ఉంటుంది. కానీ ఈ యొక్క అంటే ఏదైతే టెలిమెట్రిక్ విధానం వల్ల ఏపీకి నీటి వాటా తగ్గుతుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావించి దీనికి టెలిమెట్రిక్ విధానానికి ముందుకు రావడం లేదు. కేంద్రం అయితే కేంద్ర జలశక్తి సంఘానికి సంబంధించి ఈ యొక్క నీటి వాటా కేటాయింపులకు సంబంధించి ఈ యొక్క టెలిమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేసి అటు ఏపీకి తెలంగాణకు సంబంధించి నీటి వాటా కేటాయింపు జరగగా మిగిలిన నీటిని మొత్తం కూడా రిజర్వాయర్లో నిల్వ చేసి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రిజర్వాయర్లో నిల్వ చేయాల్సి ఉంటుంది. కానీ ఏపీకి ఇప్పుడు రావాల్సిన వాటా కన్నా ఎక్కువగా వాటర్ కేటాయింపు జరుగుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ సర్కార్ ముందు నుంచి చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా టెలిమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టి తెలంగాణకు రావాల్సిన నీటి కేటాయింపులో భాగంగా తెలంగాణకు రావాల్సిన వాటరు, అటు ఏపీకి సంబంధించి నీటి కేటాయింపులో భాగంగా ఏపీకి వాటరు పోగా మిగిలిన నీటిని రిజర్వాయర్లో నిల్వ ఉంచాలి. నిల్వ ఉంచిన తర్వాత ఏదైతే ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన తర్వాత ఈ యొక్క తెలంగాణకు రావాల్సి దాదాపు 69% కృష్ణానది తెలంగాణ తీరంలో ఉన్న నేపథ్యంలో తెలంగాణకు ఎక్కువ స్థాయిలో టీఎంసీలు నీళ్లు కేటాయింపు జరగాలని చెప్పేసి ప్రభుత్వం ముందు నుంచి చెప్తుంది. ఈ మేరకు ట్రిబ్యునల్ ముందు కూడా వాదనలు వినిపించింది. అయితే ట్రిబ్యునల్ ఈ యొక్క వాదనలు విన్న తర్వాత మరొకసారి ఒక మీటింగ్ నిర్వహించాలని చెప్పేసి ట్రిబ్యునల్ భావించిన నేపథ్యంలో కూడా అప్పటి వరకు కూడా 50% తెలంగాణకు ఏపీకి కేటాయించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే వాదనలు వినిపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు కూడా ఏపీకి ఎక్కువ పెద్ద ఎత్తున నీటి కేటాయింపు వెళ్ళిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా టెలిమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టి తెలంగాణకి ఇప్పటి వరకు ఎంత వాటా వచ్చింది, ఏపీకి ఎంత వాటా వచ్చిందని చెప్పేసి తేల్చి చెప్పాలి కేంద్ర జలశక్తి సంఘం అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ మేరకు వెంటనే టెలిమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా అధికారులకు అంటే కేంద్ర జలశక్తి సంఘానికి లేఖ రాసి వెంటనే టెలిమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ టెలిమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఏపీకి ఇప్పటి వరకు కేటాయించిన వాటా కన్నా ఎక్కువ స్థాయిలో నీళ్లు వెళ్ళిన నేపథ్యంలో కూడా ఆ యొక్క ఏదైతే ఏపీ తెలంగాణ వాటాకు సంబంధించి లెక్కలు తేలనుంది. లెక్కలు తేలిన నేపథ్యంలో కూడా తెలంగాణకు పెద్ద ఎత్తున అంటే గతంలో కన్నా ఎక్కువ ఏదైతే తెలంగాణకు రావాల్సిన వాటర్కి సంబంధించి మొత్తం కూడా టీఎంసీలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ కూడా తెలంగాణకు రావాల్సిన హక్కు కాబట్టి తెలంగాణ ఖచ్చితంగా నీటి కేటాయింపు పెరగాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ముందడుగులు వేసి ఈ మేరకు కేంద్ర జలశక్తి సంఘానికి అయితే లేఖలు రాసి ఈ యొక్క వాటా తేల్చాలని చెప్పేసి కూడా టెలిమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టి వాటా తేల్చాలని చెప్పేసి కూడా అధికారులకు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెలంగాణకు ఈ యొక్క నీటి కేటాయింపు పెరిగే విధంగా హరికృష్ణ, చూస్తే నీటికి సంబంధించి ఏపీ మరియు తెలంగాణలో ఈ వాటాలకు సంబంధించిన డిస్కషన్ ఇప్పటిది కాదు, మనం గతంలో కూడా చూసాము. అయితే ఇప్పుడు సమ్మర్ సీజన్ దగ్గరలో ఉంది, దీనికి సంబంధించి కేఆర్ఎంబీ ఎలా రియాక్ట్ అవుతుంది అనుకోవాలి మనం? అయితే ఈ యొక్క నీటి కేటాయింపులో భాగంగా ఏదైతే తెలంగాణ బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఉమ్మడి ఏపీకి సంబంధించి 800 టీఎంసీ వాటర్ ఉమ్మడి ఏపీకి ఉండగా అందులో 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఏపీకి కేటాయించడం జరిగింది. అయితే తెలంగాణలో దాదాపు 69% ఇక కృష్ణానదికి సంబంధించి నీటి కేటాయింపు జరుగుతుంది. ఇది మొత్తం కూడా దక్షిణ తెలంగాణ గుండా పారుతున్న నేపథ్యంలో కూడా తెలంగాణకు 200 టీఎంసీ 99 టీఎంసీలు వస్తున్న నేపథ్యంలో కూడా చాలా తక్కువ వరకు కూడా ఇక్కడ అందాల్సిన ఏదైతే సాగుకు సంబంధించి అందాల్సిన నీటి కన్నా తక్కువ శాతం అందుతుందని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ఉద్యమం కూడా అందుకే జరిగింది. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా తెలంగాణకు ఎక్కువ స్థాయిలో నీటి కేటాయింపు జరగాలని చెప్పేసి కూడా ముందుకెళ్తుంది. అయితే అటు ఏపీ ప్రభుత్వం కూడా ఇదే విధంగా ఏదైతే 512 టీఎంసీలు ఖచ్చితంగా కేటాయించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం కూడా ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తుంది. అయితే ఈ యొక్క రెండు రాష్ట్రాల అధికారులతో అయితే కేఆర్ఎంబీ ఇప్పటికే సమావేశం నిర్వహించింది. సమావేశం నిర్వహించిన తర్వాత
మరొకసారి ఆ సమావేశం ఈ యొక్క సమావేశంలో ఇరు ప్రభుత్వాల వాదనలు విన్న తర్వాత మరొకసారి సమావేశం నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే కేఆర్ఎంబి భావించడం జరిగింది. అయితే ఈ యొక్క రావాల్సిన దానికన్నా వాటా కన్నా ఎక్కువ పెద్ద ఎత్తున ఏపీకి నీటి వాటా వెళ్తున్న నేపథ్యంలో కేఆర్ఎంబి కూడా సానుకూలంగా స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. సానుకూలంగా స్పందించి తెలంగాణకు నీటి వాటా కేటాయింపు పెంచే అవకాశం కూడా కనిపిస్తుంది. అటు ఏపీ ప్రభుత్వానికి ఏపీకి సంబంధించి కూడా ఎటువంటి నష్టం అంటే నీటి కేటాయింపు తగ్గించకుండా వాటికి కూడా సరిపడా నీరు అందించే విధంగా ఈ యొక్క కేఆర్ఎంబి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ తెలంగాణకు సంబంధించి కేఆర్ఎంబి ఖచ్చితంగా నీటి వాటా కేటాయింపు పెంచే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే నిల్వ ఉంటుందో కేటాయింపుల్లో భాగంగా పోగా మిగతా నీరు నిల్వ ఉంటుందో ఆ నిల్వను మొత్తం కూడా రిజర్వాయర్లో నిల్వ ఉంచే విధంగా అయితే కేఆర్ఎంబి ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ మేరకు కేఆర్ఎంబి స్పందించే అవకాశం కనిపిస్తుంది. అయితే వచ్చే వేసవి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించి కూడా తెలంగాణకు నీటి వాటా పెంచుతూనే అటు ఏపీకి సంబంధించి కూడా వారికి కూడా ఎట్లాంటి అంటే సరిపడా నీళ్లు అందించే విధంగా కేఆర్ఎంబి స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా. కానీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేఆర్ఎంబికి సంబంధించి అయితే కృష్ణానదికి సంబంధించి నీటి వాటా ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి ఇదొక న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి కేఆర్ఎంబి ముందు కాంగ్రెస్ సర్కార్ నిరూపించిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా తెలంగాణకు నీటి వాటా అయితే పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సర్తాజ్ మళ్ళీ రాబోతున్న వేసవి కాలాన్ని మనం ఒకసారి దృష్టిలో పెట్టుకొని అప్పటికల్లా దీనికి సంబంధించిన అన్ని డిస్కషన్స్ పూర్తయి ఏదైతే పెట్టాలి అనుకుంటున్నారో న్యూ టెక్నాలజీని దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా మనం? సార్ ఖచ్చితంగా రాబోయేది వేసవిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఎక్కడ సాగునీటికి కానీ తాగునీటికి కానీ ఇబ్బందులు లేకుండా ఇప్పటికే ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అంటే వ్యవసాయానికి సంబంధించి ఎక్కువ పెద్ద ఎత్తున అంటే వేసవి సీజన్ కన్నా ముందే వచ్చిన నేపథ్యంలో కూడా వ్యవసాయానికి పెద్ద ఎత్తున నీరు ఇప్పటికే అందిస్తున్న నేపథ్యంలో కూడా ఎట్లాంటి అంటే భవిష్యత్తులో ఎట్లాంటి నీటి కొరత ఉండకుండా అటు తాగునీరుకు సంబంధించి కూడా ఎట్లాంటి నీటి కొరత ఉండకుండా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే అటు ఇరిగేషన్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి అన్ని జిల్లాల్లో కూడా ఎట్లాంటి వ్యవసాయ నీరు తాగునీరుకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ప్రధానంగా దక్షిణ తెలంగాణకు సంబంధించి కృష్ణానది ఎక్కువగా పారుతున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క విధానాన్ని ముందుగానే తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఏపీ తెలంగాణ వాటాకు సంబంధించి నీటి లెక్కలు తేల్చాలని చెప్పేసి ప్రభుత్వం భావించి ఈ యొక్క సమ్మర్లోపు ఖచ్చితంగా ఇప్పటికే కేఆర్ఎంబి కూడా స్పష్టం చేసింది. మరో 2 అంటే గత నెలల్లో జరిపిన రివ్యూ దృష్ట్యా ఖచ్చితంగా మార్చిలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పేసి కేఆర్ఎంబి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈలోపు ఇరు ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతిపాదనలను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా టెలిమెట్రిక్ విధానాన్ని అమలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నదానికన్నా ఎక్కువగా ఏపీ నీటి కేటాయింపు జరగడం, తెలంగాణకు తక్కువగా నీటి కేటాయింపు జరగడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ప్రభుత్వం కేఆర్ఎంబి ముందు వాదనలు వినిపించిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి నీటి వాటా కేటాయింపు పెద్ద ఎత్తున కేటాయింపు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా వేసవిని దృష్టిలో పెట్టుకొని ఒక ఏపీకి అంటే వారి కేటాయింపు జరిగిన దానికన్నా ఎక్కువగా నీరు అటు ఏపీకి వెళ్లకుండా కూడా ప్రభుత్వం అటు కేఆర్ఎంబి ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అంటే కేటాయింపుల్లో భాగంగా పోను నీరు మిగతా మొత్తం కూడా రిజర్వాయర్లో నిల్వ ఉంచే విధంగా అయితే కేఆర్ఎంబి కూడా ప్రణాళికలు సిద్ధం చేసి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే తెలంగాణకు సంబంధించి ప్రధానంగా తెలంగాణకు సంబంధించి 299 టీఎంసీలు ఇప్పుడు ప్రస్తుతం కేటాయిస్తున్నారు. ఈ యొక్క టీఎంసీలు పెంచే విధంగా ప్రభుత్వం ఇప్పటికే 50-50 ఇవ్వాలని చెప్పేసి కేఆర్ఎంబి ముందు వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఈ టెలిమెట్రిక్ విధానానికి సంబంధించి కూడా ఇప్పటికే కేఆర్ఎంబి గత నెలలో ఏదైతే సమావేశం నిర్వహించిందో ఆ సమావేశంలో కూడా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన అధికారులు ఖచ్చితంగా కేఆర్ఎంబి ముందు బోర్డు ముందు అయితే ఈ యొక్క టెలిమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. తెలంగాణకు సంబంధించి ఎంత వాటా కేటాయింపు జరిగింది, ఎంత నీరు ప్రస్తుతం అందిస్తున్నారు, ఏపీకి సంబంధించి ఎంత వాటా కేటాయింపు జరిగింది, ఎంత వారు తీసుకుంటున్నారని చెప్పేసి కూడా ఆ టెలిమెట్రిక్ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి అధికారులకు
కేఆర్ఎంబి ముందైతే అధికారులు వారి వాదన వినిపించడం జరిగింది. కేఆర్ఎంబి కూడా సానుకూలంగా స్పందించి మార్చి నెలలో మొదటి వారంలో లేదా రెండో వారంలో ఈ యొక్క సమావేశం నిర్వహించిన తర్వాత టెలిమెట్రిక్ విధానాన్ని అయితే ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఈ మేరకు కేఆర్ఎంబి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే త్వరితగిన ఈ యొక్క ప్రణాళికలు ముందుకు తీసుకెళ్లాలి, ఈ యొక్క ఏర్పాట్లను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేఆర్ఎంబికి ఇప్పటికే 2 సార్లు లేఖలు రాసింది. ప్రస్తుతం కూడా ఖచ్చితంగా వేసవి వస్తున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క టెలిమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం కేంద్ర జలశక్తి సంఘం పైన అయితే ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.